హాయ్ నమస్తే, నేను మీ కోనసీమ కుర్రాని. ఈరోజైతే మా ఇంటి పక్కన ఉన్న పప్పర పనస చెట్టు చూపిద్దామని అయితే మీ దగ్గరికి అయితే వచ్చాను. ఇగో చూడండి పప్పర పనసకాయలు ఎలా ఉన్నాయో, చూస్తే తినాలనిపిస్తుంది కదా. నాకైతే నోరు ఊరుతుంది. కాకపోతే ఇవి ఇంకా పచ్చియే, పూర్తిగా అయితే పండలేదు. ఇవి పూర్తిగా పండిన మనకి ఎలా తెలుస్తుందంటే ఇవి పూర్తిగా ఎల్లో కలర్లోకి మారిపోతాయి. మీకు ఈ కాయలు ఎక్కడైనా తినాలనిపిస్తే మీ జర్నీలో మా ఏరియాలో అయితే చెప్తున్నాను, రావులపాలెం నుంచి విజయవాడ దారిలో సిద్ధాంతం బ్రిడ్జి దాటిన తర్వాత కానీ దాటక ముందు కానీ ఆ ఫ్లైఓవర్ దగ్గర అమ్ముతారు. ఇవి వంతెన దగ్గర మీరు అమ్ముతారు, మీరు కొనుక్కోవచ్చు. అక్కడ కాయ వచ్చేసి ఒక 50 రూపాయలు అలాగ ఉంటుంది. నాకు తెలిసిన మట్టుకైతే పెద్ద కాస్ట్లీ అయితే ఉండవు, కానీ తక్కువనే ఉంటాయి. కాయ పెద్దది కదా అనుకోకండి, ఎందుకంటే లోపల చిన్న కాయ ఉంటుంది, పెద్ద కాయ ఏముండదు, పైన అంతా కూడా తొక్కే ఉంటుంది. ఇదైతే రాంపాలక్కాయ చెట్టు. రాంపాలక్కాయలు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి, ఇంకా పూర్తిగా అయితే రాలేదు. ఒకటో రెండో కాయలు అయితే కనిపిస్తున్నాయి, కొంచెం రెడ్గా ఉన్నాయి కదా, అవి అయితే పండిపోయినాయి. అవి కోసిస్తే తినడానికి ఓకే, రెడీ అయిపోయినట్టే. మనమైతే రాంపాలక్కాయల చెట్టు చూస్తాం కదా, అలాగే ఇప్పుడు పప్పర పనసకాయ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ కాయలు వచ్చేసి పూర్తిగా ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత కట్ చేస్తే లోపల మన నారింజ తొనల్లాగా ఉంటాయి. కాకపోతే అవి కొంచెం వంకాయ పువ్వు కలర్లో అయితే ఉంటాయి. మంచి టేస్టీగా పుల్లగా తీతీగా చాలా బాగుంటుంది. నేను కూడా చాలా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా తింటూనే పెరిగాం ఇవి. మా తూర్పుగోదావరి అలాగే కోనసీమ జిల్లా అలాగే పశ్చిమ గోదావరిలో ఈ కాయలు అయితే బాగా ఫేమస్. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు అక్కడ కొనుక్కోవాలనుకుంటే సిద్ధాంతం బ్రిడ్జి దగ్గర అమ్ముతారు, అక్కడ కొనుక్కోండి. లేదంటే మండపేటలో కూడా అమ్ముతారు. మండపేటలో ఇవే కాదు, రాంపాలక్కాయలు కూడా అమ్ముతారు, అక్కడ కూడా బాగా ఫేమస్. ఎందుకంటే ఇవి రాంపాలక్కాయలు మా ఏరియాలో ఎక్కడ అమ్మరు, ఒక మండపేటలో తప్ప ఇంకెక్కడ అమ్మరు. ఇవి మండపేటలో అమ్ముతారు రాంపాలక్కాయలు. మీకు ఈ కాయ గులాబీ కలర్లో కనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ సీతాఫలకాయ తిన్నట్టే ఉంటుంది, కాకపోతే కొంచెం స్పీడ్ తక్కువగా ఉంటుంది. ఈ షుగర్లు బీపీలు ఎన్నులో నెల్లటోళ్ళు అందరూ కూడా అవన్నీ తింటే మంచిదని నా ఉద్దేశం. ఓకే, ఈ కాయలు అయితే ఇలా ఉన్నాయి. చెట్టు కింద అలా పెద్ద పెద్ద కాయలు అయిపోతూ ఉంటాయి. మనం కోసుకోవాలనిపించినా కోసుకోలేము, ఎందుకంటే మన పక్కింటి వాళ్ళ చెట్టు ఇది, మన చెట్టు కాదు. తిన్నాం అనిపిస్తుంది కానీ తినలేము, ఎందుకంటే మన పక్కింటి వాళ్ళ చెట్టు మన చెట్టు కాదు. వాళ్ళు ఇస్తే మనం కోసుకొని తినాలి. మీకు రెడ్గా కనిపిస్తుంది కదా, అది రాంపాలక్కాయ అంటారు అన్నమాట. రాంపాలక్కాయ అంటారు అది. ఆ కాయ అయితే నన్ను బాగా అట్రాక్షన్ చేసింది. ఈ కాయలని చూడడానికి చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తాయి. చూడడానికి చెట్టుని చూడడానికి బాగుంటాయి, కోసుకొని తింటే కూడా చాలా బాగుంటుందని మనకి ఉంటుంది. అదిగో రాంపాలక్కాయ చెట్టు. ఈ పప్పర పనసకాయ రాంపాలక్కాయ రెండు చెట్లు మధ్యలో ఉంది కాబట్టి ఆ కాయ రెండింటిలోనూ మధ్య నుంచి నేను షూట్ చేశాను. చాలా బాగుంటాయి కాయలు తినడానికి, మంచి టేస్టీగా ఉంటాయి. కాకపోతే షుగర్ లెస్ అన్నమాట, షుగర్ తక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా ఎక్కువగా బాగేసా. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. ఓకే, బాయ్.